మీ డాడీ చేయలేదా ఇలా? నా బర్త్డే డాడీకి అసలు గుర్తుండేదే కాదు. బిజినెస్ అని వేరే కంట్రీస్లో తిరుగుతూ ఉండేవారు. ఎవరో ఒకరు గుర్తు చేస్తే కేక్ తెప్పించేవారు, కానీ నా కోసం ఎవ్వరూ శ్రద్ధ తీసుకున్నదే లేదు. అప్పుడప్పుడు అనిపించేది, మమ్మీ ఉంటే ఎలా చేసేదా అని. ఇవాళ నువ్వు నా కోసం తీసుకున్న కేరింగ్లో మమ్మీ కనిపించింది అంటుంటే ఆప్యాయంగా సారా తలని ముద్దాడి, నాకు హరిని ఎంతో, నువ్వు అంతే సారా. ఇకపై నీ ప్రతి పుట్టినరోజు ఇంతకన్నా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? కానీ నువ్వు ఇండియా వెళ్ళిపోతావుగా. నువ్వు వచ్చేయి. నువ్వు, నేను, హరిని ఒకే ఇంట్లో ఉందాం. లేదు, రాలేను స్వప్న. ఎందుకని? ఇక్కడ డాడీని వదిలి నేను రాలేను. దట్టు డాడీ ఉన్నంత వరకు నేను ఎక్కడికి వెళ్ళకూడదని కోర్టు తీర్పు చెప్పింది. నాకు టీనేజ్ వచ్చాక నా ఇష్టం. అభి అందుకే సారాని వదిలి రాలేదా? ఆలోచిస్తూ గుడికి వచ్చింది కూడా గమనించలేదు స్వప్న. స్వప్న పద, టెంపుల్ వచ్చిందని దిగి వేగంగా వెనక్కి తిరిగి, నేను చర్చికి వెళ్తాను, టెంపుల్కి ఎప్పుడు రాలేదు, రావచ్చా? అమాయకంగా అడుగుతున్న సారా కళ్ళలోకి చూస్తూ, మీ నాన్న రక్తమే కాదు సారా, మీ అమ్మ ఊపిరి కూడా నువ్వు పంచుకున్నావు. అలాంటప్పుడు రెండు వైపులా న్యాయం చేయాలిగా. చేస్తావా? అభి హరిని ఎత్తుకొని తాతగారితో మాట్లాడుతూ ముందెళ్తుంటే వెనుక స్వప్న సారా వెళ్ళారు. ప్రదక్షిణలు చేసి దర్శనంకి వెళ్ళారు. సారా పేరు మీద అర్చన చేయించింది స్వప్న. తనకి ఇవాళ దొరికిన ప్రత్యేకమైన స్థానం సారా మనసులో ఆనందం పెంచింది. ఎప్పుడూ అనుకోలేదు ఇంత సంతోషంగా ఉంటానని, అంది తడి కళ్ళతో. తన కళ్ళు తుడిచి బొట్టు పెట్టి రా అంటూ తీసుకెళ్ళి సారా చేతుల మీద ప్రసాద వితరణ చేయించింది. పూర్ పీపుల్కి అన్నదానం కూడా పాప చేతుల మీదే జరిపించింది స్వప్న. మధ్యాహ్నంకి ఇంటికి వచ్చారు. వస్తూనే సారాకి హరిణికి దిష్టి తీసింది స్వప్న. స్వప్న ప్రతి పనిలో తన మీద ప్రేమే కనిపించింది సారాకి. సాయంత్రం కొంతమంది గెస్ట్ల మధ్య సారా ఫ్రెండ్స్తో కలిసి కేక్ కట్ చేసింది. అందరికీ డిన్నర్ ఏర్పాట్లు చేయించాడు అభి. వైట్ ఫ్రాక్లో ఏంజల్లా ఉన్నావు సారా బంగారం అని స్వప్న మెటికలు విరుస్తుంటే, తను ఎందుకు అలా చేసిందని అడిగారు ఫ్రెండ్స్. తన కోసం అని గొప్పగా చెప్పింది సారా. డిన్నర్ అయ్యాక అందరూ వెళ్ళారు. మరోసారి పాపకి ఎర్రనీళ్ళతో దిష్టి తీసి పడుకోమంది స్వప్న. స్వప్న, ఈ ఒక్కరోజు నీ దగ్గర పడుకుంటాను. స్వప్న తల్లి మనసు చివుక్కుమంది. ఆ పసిది ఎన్నాళ్ళ నుంచి ఈ కోరికను ఉగ్గబట్టుకుందో. సారాని గుండెకు పొదువుకొని, ఇకపై నాతోనే పడుకోవాలి నువ్వు అని అంది. నిజంగానా? రోజునా? థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అని హరిని పక్కన సెటిల్ అయ్యింది. స్వప్న ఇద్దరి మధ్యలో పడుకుంది. సారా ఓ పక్క, హరిని ఓ పక్క మెడని ఖర్చుకుపోయారు. తన హరిని బ్రతికి ఉంటే అచ్చం ఇలాగే అంటుకుని ఉండేదని ఆలోచించగానే స్వప్న కళ్ళలో నీళ్లు ఆగలేదు. మమ్మీ, వై ఆర్ యూ క్రయింగ్? హరిని చూసేసింది. ఏం లేదు బంగారం, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే వచ్చిన హ్యాపీ టీయర్స్ ఇవి అంది కళ్ళు తుడుచుకొని. స్వప్న, నేను అంటే ఎందుకు ఇంత ఇష్టం నీకు? అది కూడా వచ్చిన కొన్ని రోజులకే. నేను అనాథగా పెరిగాను సారా. అమ్మా నాన్న ప్రేమకు నోచుకొని అభాగ్యురాలిని. అంటే నీకు అమ్మా నాన్న లేరా? ఏమయ్యారు? చనిపోయారు. ఇంటి దగ్గర వాళ్ళు నన్ను హోంలో చేర్చారు. ఉన్న రోజు తినడం, లేని రోజు నీళ్లు తాగి పడుకోవడం. కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించాను. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ప్రేమానురాగాల మధ్యలో పెరుగుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఎంత తలుచుకున్నా వాళ్ళు రారుగా. ఇక్కడికి వచ్చాక నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. అందుకే నీకు చాలా త్వరగా దగ్గరయ్యాను. మరి మీ హస్బెండ్, అదే హరిని వాళ్ళ డాడీ, తన ఫ్యామిలీ ఎవరు లేరా మీకు తోడుగా? లేరు. మాది ప్రేమ వివాహం. మా వివాహాన్ని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అందుకే బయటకు వచ్చేసాం. మా కోసం ఆయన కష్టపడుతున్నాడు. తనంటే నీకు చాలా ఇష్టమా? ప్రాణం. నిద్రపోతున్న హరిణిని జోకొడుతూ, మీ మామయ్యకి నువ్వంటే చాలా ఇష్టం సారా. ఎందుకు తనని అంతలా హేట్ చేస్తున్నావు? చిన్నప్పుడు నీకు ఊహ లేనప్పుడు ఏం జరిగిందో నీకు సరిగా తెలియదు. మీ నాన్న ఏది చెప్తే అదే నిజమని నమ్ముతున్నావు. కానీ మీ మామయ్య సైడ్ నుంచి కూడా ఆలోచించు. నీ కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఇక్కడే ఉంటున్నాడు. అంటే నువ్వంటే ఎంత ఇష్టమై ఉంటుందని. మీ నాన్న మంచివాడు అయి ఉంటే తండ్రి దగ్గర బిడ్డను వదలడానికి ఆయనకేం బాధ చెప్పు? అతని గురించి నీకు తెలుసా? తెలుసు, చాలా మంచి వ్యక్తి. కాకపోతే కోపం ఎక్కువ. వస్తే తట్టుకోలేరు ఎవరు. నీ అమ్మమ్మ తాతయ్య ఇండియాలో ఉన్నారు. అందుకే మనం ఇండియా వెళ్ళిపోదాం. అక్కడ వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు. లేదు స్వప్న, నేను డాడీని వదిలి రాలేను. నీకేమీ చెయ్యని మీ డాడీ కోసం ఎందుకింత తపన పడుతున్నావు?
నీ కోసం ఆలోచించే మీ మామయ్య కోసం మాత్రం ఆలోచించడం లేదు. బాగా ఆలోచించరా, మరీ చిన్నపిల్లవేమి కాదు. హరిని కూడా అర్థం చేసుకుంటుంది ఏదైనా చెప్తే. మరి నీకెందుకు అర్థం కావట్లేదు? ఆలోచించోసారి. తన తల నిమిరి నిద్ర వస్తుందని పడుకుంది స్వప్న. సారా చిట్టి మనసులో స్వప్న మాటలు ప్రభావితం చేశాయేమో. ఆలోచనల మధ్య ఎప్పటికో పడుకుంది. తెల్లవారుజాము 4 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న హరిని సారాలకి బ్లాంకెట్ కప్పి బెడ్ దిగి మెల్లిగా తలుపు దగ్గరకు వేసి వెళ్ళింది. కళ్ళపై మోచేయి పెట్టుకున్న అభిని చూసి నిద్రపోతున్నాడు. మూతి బిగించుకొని నెమ్మదిగా వెళ్ళి అతని పక్కన చోటు చేసుకుని గుండె మీద చెయ్యి వేసింది. ఏంటి ఇంత లేట్? నిద్రపోలేదా మీరు? నువ్వు లేకుండా నిద్ర ఎలా పడుతుందని పైకి తెచ్చుకున్నాడు. అతని ఛాతి మీద గడ్డం ఆంచి సారాలో మార్పు వస్తుంది సంతోషంగా అంది. ఎల్లుండి ఇండియా వెళ్తున్నాం. తనని నువ్వే ఒప్పించాలి. ఇండియానా? ఇంత సడన్గా ఏంటి? నేను వచ్చి ఎక్కువ రోజులు అవ్వలేదుగా. ఇంత హఠాత్తుగా ఏదైనా సమస్యనా? కంగారు ఆమె గొంతులో. పీటర్ చనిపోయాడు. లేచి కూర్చుంటూ ఎలా? ఏమైంది? వాడి ఆయుష్ తీరింది. నా చేతుల్లో చస్తాడు అనుకుంటే తప్పించుకున్నాడు. అభి పిడికిలి బిగిసి దవడ కదిలింది. ఈ విషయం సారాకి తెలియకుండా ఇండియా రావడానికి ఓకే అనేలా చేయాలి. కానీ ఎలా? తనకు తెలుసు కదా పీటర్ ఉండే వరకు ఇక్కడి నుంచి కదలడానికి లేదని. అవన్నీ నాకు అనవసరం. తనని ఒప్పించాలి అంతే అన్నాడు. చూస్తాను కాదు చేస్తానను. ఇంత మొండితనం ఏంటి నీకు? విషయం ఇప్పుడే చెప్పింది. మరి నువ్వు ఇప్పుడే వచ్చావు. మూతి బిగించి పక్కకు తిరుగుతున్న ఆమె నడుం పట్టి పైకి లాక్కున్నాడు. తప్పించుకున్నావు రాత్రి. మైండ్ బద్దలయ్యే మాట చెప్పి ఇప్పుడు రొమాన్స్ కావాలా? పో. అభిని నెట్టేస్తూ బెడ్ దిగుతుంటే పైట కొంగు వెనక్కి గుంజాడు. ప్లీజ్, నాకు టెన్షన్గా ఉంది. ఆ టెన్షన్ పోయేలా నేను చేస్తాగా అంటూనే చీర ఆమె నుంచి వేరు చేశాడు. చి, సిగ్గు లేదు నీకు. బ్లాంకెట్లోకి దూరిపోయి మొహం దాచుకుంది. అభి ఛాతి మీద తల పెట్టుకున్న స్వప్న వేలుతో రింగులు గీస్తూ ఏదో ఆలోచిస్తుంది. ఆమె వైపు తిరిగి మరింత దగ్గరగా పొదువుకుంటూ సారాని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తున్నావా అన్నాడు. తను ఎంత త్వరగా ఓన్ చేసుకుంటుందో, హేట్ చేస్తే అంత దారుణంగా ప్రవర్తిస్తుందండి. వచ్చిన కొన్ని రోజులకి నాకదే అర్థమైంది. అలాంటి తనని ఏం చెప్పి ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను. నిజానికి చాలా పెద్ద పని నా మీద పెట్టారు మీరు. ఆమె ముంగుర్లు సవరిస్తూ సారాని హరిని అనుకొని ఆలోచించు. తను నా మీద సీరియస్గా ఉంటే ఏం చెప్పి ఒప్పిస్తావు? అయోమయంగా చూసింది. సారాని నేనెప్పుడు వేరుగా అనుకోలేదు. తన తర్వాతే హరిని అనుకున్నాను. అలకలకి ఇది టైం కాదు. ఆలోచించవే. కందిన పెదవిని మీటుతూ అన్నాడు. ఫారెన్లో లేని నా హస్బెండ్ వస్తున్నాడు అని చెప్పనా? పోనీ మీరు తిట్టారని నేను ఇండియా వెళ్ళిపోతున్నానని చెప్పనా? ఆమె చెప్తుంటే ఓ సైడ్కి పడుకొని గుండెల వరకు బ్లాంకెట్ కప్పుకున్న ఎద మీద పుట్టుమచ్చని తదేకంగా చూస్తూ ఏం చేయాలో మార్నింగ్ ఆలోచిద్దాం కానీ ఇలా రా అన్నాడు. అబ్బా, ఇప్పటి వరకు పట్టుకునే ఉన్నారుగా. ప్లీజ్ చెప్పు. అవి ఏం చేయాలో ఆలోచిస్తుంటే నాకు అసలు నిద్ర రావడం లేదు అంది ఆవులిస్తూ. అలసిపోయావు కానీ ఇలా రా అన్నాడు. కుక్క పిల్లలా వచ్చి అతని గుండెల్లో ఒదిగింది. ఎక్కువ ఆలోచించకుండా నేను చెప్పింది చెయ్యి అన్నాడు. మెరుస్తున్న కళ్ళతో ఆలోచించేసావా అంది. ఏ విషయంలో అయినా నీకు కష్టం కలిగిస్తానా చెప్పు పెదవులు అందుకున్నాడు. అతను ఆమె దుప్పటిగా మారితే వెచ్చని ఒత్తిళ్ళకి అలసి ఆదమరిచి నిద్రపోయింది. ఉదయం రెడీ అయ్యి స్వప్న కిందకు వచ్చేసరికి హరిణితో ఆడుకుంటుంది సారా. సారా, స్కూల్ టైం అవుతుంది, వెళ్ళవా అంది. ఇవాళకి రెస్ట్ తీసుకుంటాను స్వప్న. హరిణితో ఆడుకోవాలని ఉంది. ఎల్లుండి మేము వెళ్ళిపోతున్నాం సారా. వాట్? వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? ఇండియాకి. ఎందుకు? మీ మామయ్య నన్ను తరిమేస్తున్నారుగా మొహం వేలాడేస్తూ అంది. అదేంటి? నా కోసమే గనిని తీసుకువచ్చాడు. సడన్గా ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నాడు? ఏమో, నాకు తెలీదు. ఎల్లుండి ఇండియా వెళ్ళిపోతున్నావు. నీ లగేజ్ ప్యాక్ చేసుకో. నీ అవసరం ఇక్కడ లేదు అన్నాడు. బహుశా నువ్వు నాకు దగ్గర అవుతున్నావు కదా, అది చూడలేకనేయేమో అంది. ఏంటి? నేను వచ్చాక నువ్వు నన్ను ఓన్ చేసుకున్నావు. హరిణిని చెల్లెల్లా ట్రీట్ చేస్తున్నావు. మన ముగ్గురం ఇలా హ్యాపీగా ఉండటం అతనికి నచ్చలేదు. నువ్వు ఎక్కడ తనకు దూరమైపోతావోనని నన్ను తరిమేస్తున్నాడు. ఫస్ట్ అయితే నీ కోసం తీసుకొచ్చాడు.
కానీ ఇప్పుడు వెళ్ళడం నాకు ఇష్టం లేదన్నా బలవంతంగా పంపించేస్తున్నాడు. నేను వెళ్ళను, ఇంకొన్ని రోజులు ఉంటానని చెప్పాను. వినలేదు, సీరియస్ అయ్యాడు, తిట్టాడు. నాకు ఏడుపు వచ్చింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ హస్బెండ్ని పిలవాల్సి ఉంటుందని బెదిరించాడు. ఇక తప్పక వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఇప్పటి నుంచే నువ్వు మాకు దూరంగా ఉంటేనే మంచిది. స్వప్న. సారా కలలో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు చూడలేక చెప్పున సారాని దగ్గరకు తీసుకుంది. నిజం చెప్పు, నన్ను వదిలి నువ్వు ఉండగలవా అంది వెక్కుతూ. ఆమె గుండె కృంగిపోయింది. నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను? అందుకేగా నిన్ను మాతో వచ్చేయమన్నాను. నువ్వే రాను అన్నావు, ఏదేదో చెప్పావు. నీ మాట అతను వింటాడు కానీ నా మాట వింటాడా? అతను తీసుకొస్తే రావాలి, పొమ్మంటే పోవాలి. ఏం చేస్తాం? పైనుంచి వాళ్ళ డ్రామా అంతా చూస్తున్న అభి చిన్నగా నవ్వుకున్నాడు. స్వప్న చూసింది, కన్ను కొట్టాడు. మూతి బిగించి, సారా బాధపడకు, నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయి కదా, ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? నిజంగా పంపించేస్తే నేను నీతో పాటు వస్తాను స్వప్న. అప్పుడు ఏం చేస్తాడు? నీతో నీ ఇంట్లోనే ఉంటాను. ఇప్పటి వరకు ఇక్కడ డాడీని వదిలి రాకూడదు అనుకున్నాను కానీ డాడీ తర్వాత నువ్వే నాకు అనిపించేది. నా లైఫ్లో ఎప్పుడూ చేసుకోనంత హ్యాపీగా ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. నీ కారణంగా అలాంటి నిన్ను వదలలేను. అతను ఏది వద్దంటే అది చేయడమే నాకు ఇష్టం. నేను నీతో పాటు వస్తాను. ఇప్పుడే వెళ్ళి అతనితో చెప్తాను. సారా, ఒక్క నిమిషం ఆగు. లేదు, నువ్వు నన్ను కన్విన్స్ చేస్తావు అతన్ని వదిలి రాకూడదని. కానీ నేను వస్తాను, చూస్తుండు. కళ్ళు తుడుచుకొని సారా మెట్లెక్కుతుంటే స్వప్న పైకి చూస్తుంది. అక్కడ లేడు అభి. ఏం ప్లాన్ వేసావు అభి? దెబ్బకి పాప పడిపోయిందిగా. నిన్నటి వరకు రానంటున్నది, ఇప్పుడు చూడు వస్తానని నిన్నే అడగడానికి వస్తుంది అని నవ్వుతుంది. మమ్మీ, మనం ఇండియా వెళ్తున్నామా? అప్పటి వరకు ఆ సంభాషణ అంతా విన్న హరిణి నడుం మీద చేతులు పెట్టుకొని సీరియస్గా అడిగింది. మనతో పాటు డాడీ కూడా వస్తున్నాడు బంగారం, చిన్నగా హరిణి చెవిలో చెప్పింది. పాప కళ్ళు మతాబుల్లా వెలిగాయి. నిజంగానా అంది. నవ్వింది స్వప్న. పూణేలోని ఓ పబ్. ఆడ మగ తేడా లేకుండా తాగి చిందులు వేస్తూ మత్తులో తేలుతున్నారు. అందరికీ దూరంగా ఓ సోఫాలో కూర్చున్న మేఘన ఫోన్లో ఫోటోలు చూస్తూ గొంతులో మంటని కడుపులోకి దించుతోంది. స్వప్న, అభి, హరిణి, సారా నలుగురు కలిసి ఉన్న ఆ ఫోటోలను చూస్తూ, ఎంత మాయ చేశావే మాయలేడి, ఈ సంతోషమంతా నాకు దక్కాల్సింది. అలాంటి మా బావని ఇంకా అంటి పెట్టుకొని ఉన్నావు. 4 ఏళ్ళు నీకు దూరంగా ఉంటే అన్నీ మర్చిపోతాడేమో అనుకున్నాను. లేదు, ఇప్పటికీ బావ కళ్ళలో నీ మీద ప్రేమ కనబడుతుంటే నిన్ను చంపేయాలి అనేంత కసి. కానీ ఏమీ చేయలేక మొహం కూడా చూపించుకోకుండా అయిపోయాను. నా చేతికి చిక్కిన రోజు నీ సంతోషాన్ని నాశనం చేసే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోనని పెగ్గు మీద పెగ్గు తాగుతుంటే వెయిటర్ వచ్చి, మేడం మీకు లెటర్ వచ్చిందంటూ ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. ఆ కవర్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమై వెంటనే చించి లెటర్ తీసి చదివింది. సారా ఇండియా వస్తుందన్న వార్త చదివిన మేఘన కళ్ళు మతాబుల్లా వెలిగాయి. వావ్, పిచ్చిగా అరుస్తూ మరో పెగ్గు లేపింది. ఎవరో ఒక అతను వచ్చి ఫోన్ అంటూ ఇచ్చి వెళ్ళాడు. ఫోన్లో మాట్లాడుతున్న మేఘనాకి సారా అక్కడికి వస్తే చేయాల్సిన పనేంటో వివరంగా చెప్తుంటే, ఓకే, ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను. నా ఆశ ఇంత తొందరగా తీరుతుందని అనుకోలేదు అని వెర్రిగా నవ్వుతూ, స్వప్న, ఒక్కసారి క్షమించాడే బావా, ఇంకోసారి అలాంటి క్షమాపణలు నీకు దొరకకుండా చేస్తాను చూడని వెళ్ళి స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది. విసవిస వచ్చిన సారా ఫోన్లో మాట్లాడుతున్న అభిని చూసి ఏమని పిలవాలో అర్థం కాక డోర్ దగ్గర ఆగిపోయింది. మిర్రర్లో పాపని చూసినా కూడా వెనక్కి తిరగలేదు అభి. ఎంతసేపైనా అభి ఫోన్ కాల్ నుంచి బయటకి రాకపోవడంతో డోర్ నాక్ చేసింది. వెనక్కి తిరిగాడు. మీతో కొంచెం మాట్లాడాలంది సీరియస్గా. కాల్ కట్ చేసి, ఏంటి అన్నాడు చేతులు కట్టుకొని. స్వప్నాని ఇండియా పంపించేస్తున్నారా? ఎస్. ఎందుకు ఇంత సడన్గా? అది నా ఇష్టం, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? యాటిట్యూడ్గా అడిగాడు. ఇక్కడ లోన్లీగా ఏదో పంజరంలా ఉన్న నాకు బయట ప్రపంచాన్ని, ప్రేమంటే ఏంటన్నది చూపించింది తను. అలాంటి తనని కూడా నా నుంచి దూరం చేసేస్తావా? నీకేం కావాలి అసలు? నేను ఏడుస్తూ ఎప్పుడు నీ ఆర్డర్కి అణిగిమణిగి బ్రతకడం కావాలా? నా సంతోషం ఒక్కరోజు కూడా ఓర్చుకోలేవా నువ్వు అని అడుగుతున్న సారా గొంతు వణుకుతుంది.
అయినా కూడా అభిలో ఏ మాత్రం మార్పు లేదు. స్థిరంగా చూస్తున్నాడు. ఒక పని చెయ్యి, తనతో పాటు నన్ను కూడా ఇండియా తరిమేస్తే వెళ్ళిపోతాను. ఐబ్రో రైస్ చేసి, రియలీ? ఇండియా అంటే నీకు నచ్చదు? ఇక్కడ మీ ఫాదర్ ఉన్నాడు. తను బయటకు వస్తే నువ్వు ఇక్కడే ఉండాలి అని చాలా కారణాలు చెప్పా. అవన్నీ నీకు అనవసరం. డాడీ రిలీజ్ అయినప్పటికీ మళ్ళీ వస్తాను. ఇప్పుడు మాత్రం నేను ఇండియా వెళ్ళాలి. నేను ఉండాలంటే స్వప్న ఉండాలి, లేదంటే నేను ఉండకూడదు. కాదని తనని పంపిస్తే చావడానికి కూడా వెనుకాడను. ఎల్లుండి తనతో పాటు నేను వెళ్తాను. ఆ ఏర్పాట్లన్నీ చూడండి అని గిరుక్కున్న వెనక్కి తిరిగి కిందకి వచ్చేసింది. అప్పుడు కానీ తన గుండె దడ తగ్గలేదు. కింద గోర్లు కొరుక్కుంటున్న స్వప్న సారాని చూసి, ఏమైంది అడిగావా? ఏమన్నారు? నేను చెప్పాల్సింది చెప్పాను. పంపించకపోతే చస్తానని బెదిరించాను. ఏంటి బెదిరించావా? గతుక్కుమంది స్వప్న. బెదిరించకపోతే భయపడాడు కదా. నాకు అలవాటే ఇలా బెదిరించి పనులు చేయించుకోవడం. నవ్వింది. పెంకి పిల్ల అని తల మీద మొట్టి, ఎందుకు ఇదంతా? నా కోసమా? మీ మామయ్యకు ఎదురు వెళ్తున్నావు? డోంట్ నో, నీ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. నీ ప్రేమకి నేను బానిసని అయిపోయానంటే నమ్ము. హగ్ చేసుకుంది స్వప్న. థ్యాంక్ యూ. నాకు ఎవరూ లేరు అనుకున్నాను. నువ్వున్నావు నా పెద్ద కూతుర్లా. నన్ను కూతుర్లా చూస్తావా నువ్వు? ఇక్కడికి వచ్చే వరకు నువ్వు ఎవరో కూడా తెలియదు, కానీ నిన్ను చూశాక నా పాపలా అనిపించావు. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. అలా అయితే మనం ఇండియా వెళ్తున్నట్టే కదా? మరోసారి అడిగింది. తెలియదు, కానీ వెళ్ళాలని మాత్రం ఖచ్చితంగా చెప్పాను. అతను ఏం చేస్తాడో. 2 డేస్ వరకు వెయిట్ చేద్దాం. ఒకవేళ పంపించకపోతే నీతో పాటు ఎలా రావాలో నాకు తెలుసు. చెప్పాను కదా, అతని నుంచి తప్పించడానికి నిన్ను ఎస్కేప్ చేయిస్తానని. అలాంటిది నేను ఎస్కేప్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. భుజాలు కదిపి హరిణిని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళిపోయింది. సారా అటు వెళ్ళడమే గబగబా పైకి వచ్చింది స్వప్న. అవి సారాని భలే ఒప్పించావు, అందుకే నువ్వు గ్రేట్. గట్టిగా హత్తుకుని అభి మొహమంతా ముద్దులు కురిపిస్తూ సంబరంగా అంది. తన నడుం పట్టి పైకెత్తి ఇక్కడ అన్నాడు లిప్స్ చూపిస్తూ. ఇవ్వు. చిన్నగా పెక్కిస్తుంటే పెదాలు అందుకున్నాడు. నవ్వుతూ, ఇంత త్వరగా ఓకే అంటుందని అస్సలు అనుకోలేదు తెలుసా. థ్యాంక్ యూ. మిస్ అవుతున్న హరిణిని మళ్ళీ మన ఇంటికి తీసుకెళ్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. కానీ అక్కడికి వెళ్ళాక మనం వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పటి వరకు ఈ విషయం తనకు చెప్పలేదు కదా. తెలిసాక ఏం చేయాలో నేను ఆల్రెడీ ఆలోచించాను. నువ్వు మాత్రం నీ 100% లవ్ కేరింగ్ అంతా తనకి చూపించాలి. నిన్ను వదులుకోలేనంతగా దగ్గర చేసుకోవాలి. డూ యూ అండర్స్టాండ్? అది నా బాధ్యత. అతని గుండెల్లో తల దాచుకున్న ఆమె నుదురుకి పెదవులు అద్ది, 2 డేస్లో ఇక్కడ వర్క్ అంతా ఫినిష్ చేయాలి. కొంచెం బిజీగా ఉంటాను. పిల్లలు నువ్వు జాగ్రత్త.